వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. టీడీపీని గెలిపించి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ఉగ్ర నరసింహారెడ్డి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఆర్యవైశ్యులపై చంద్రబాబు వ్యాఖ్యలు, ఆర్యవైశ్యుల ఆందోళనలు. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపాలకృష్ణరాజు కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా లభిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 9 పథకాలను పొందుపరిచింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నాయో అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపాలకృష్ణ. కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు మాజీ ఎంపీపీ నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుంచి ఈ ఎన్నికల ప్రచారం మొదలు పెడతాం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో కలుపుకుని ఈ ఏఐసిసి ఒక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయటం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి స్వతంత్ర అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్న కలవపూడి శివ ప్రభంజనం, వెల్లువెత్తిన అభిమానం, ఉప్పొంగిన ఉత్సాహం, అభివృద్ధి సారథిపై అడుగడుగున పూలవర్షం. ఉండి అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్న జననేత కలవపూడి శివకు జన నీరాజనం. 9వ రోజు గోరగనముడి, పెన్నాడ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం. ప్రియతమ నేత కలవపూడి శివకు కరతాళ ధ్వనులతో హర్షం. ఓ పెద్ద కొడుకు, ఓ పెద్దన్న వచ్చినంత ఆనందంగా ఉందని ఉప్పొంగిపోతున్న మహిళలు జై కలవపూడి, వాన్స్పోర్ ఎమ్మెల్యే నినాదాలతో హోరెత్తిన గ్రామాలు. సాయంత్రం విశాఖోడేరులో పల్లె నిద్ర చేయనున్న కలవపూడి శివ. నమస్కారాలు. ఈరోజు గొరనమూడి గ్రామంలో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో గొరగముడి రావటం జరిగింది. గొరగముడి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా సోదరిమణులు, మాతృమూర్తులు, సోదరులు, రైతులు అందరూ కూడా అభిమానంతో ఆహ్వానించి ఆదరించి గౌరవిస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ గొరగముడి గ్రామంలో మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం, అట్లాగే గ్రామ అభివృద్ధిని చేయటం, ఇవన్నీ కూడా ప్రధానికి అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళా ఈరోజు నాకు మద్దతు పలకటానికి ముందుకు రావటం ఎంతో ఒక కాన్ఫిడెన్స్ని. టీడీపీని గెలిపించి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులతో మాట్లాడారు. రాయపాటి అన్నా గారు, అలాగే ఇక్కడికి వచ్చిన కనిగిరి అన్ని మండలాల అధ్యక్షులకి, నాయకులకి పేరు పేరున అందరికీ సమావేశానికి, ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మనం ఈ రోజున జనసేన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వంకి వ్యతిరేకంగా పోరాడుతూ ఈ రోజున ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశాన్ని భాగస్వామ్యం చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావి భారత భవిష్యత్తు కోసం త్యాగం చేసి తను ముఖ్యమంత్రి నేను కాపాడినా పర్వాలేదు, ఒక అనుభవజ్ఞుడిని, ఒక సీనియర్ని, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ రావణాసుడి పరిపాలన నుంచి మనం బయటకు వస్తామనేది రామలక్ష్మణులాగా ఈ రావణాసుడి మీద యుద్ధానికి రామలక్ష్మణులు ఎలా వచ్చారో అలాగే చంద్రబాబు రాముడు, మన లక్ష్మణులాగా మన కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈ రావణాసుడి మీద యుద్ధానికి రెడీ అయ్యారు. ఏలూరు జిల్లా కామవరపుకోట సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాలను నిశితంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ఎన్నికల సిబ్బందికి ఆదేశించారు.
కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వాహనాలను ఆపి స్వయంగా పరిశీలన చేశారు. చెక్ పోస్ట్ రిజిస్టర్ పుస్తకాలను పరిశీలన చేశారు. పరిశీలన చేసిన వాహనాల నెంబర్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలన్నారు. ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తీసుకువెళుతున్న మద్యం, నగదు, గిఫ్ట్ ఐటమ్స్ వంటి రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఓటర్లను చైతన్యపరిచి ఓటింగ్ కేంద్రాల వరకు తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా యువకులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఆయన కనపట్లేదు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడుకు మద్దతుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రైల్వే కోడూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ రైల్వే కోడూరులో భారీ ర్యాలీ చేపట్టారు. బత్యాల ముద్దు సుగవాసి వద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ ర్యాలీలో బత్యాల చెంగల్ రాయుడు అభిమానులు, వర్గీయులు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీకి విచ్చేసిన బత్యాలకు అడుగడుగున మహిళలు మంగళ హారతులు పడుతూ నీరాజనాలు పలికారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ విషయంలో మనస్సు మార్చుకోవాలన్నారు. బత్యాల చెంగల్ రాయుడుకు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 50,000 మెజారిటీతో గెలుస్తారని ప్రజలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు కాంగ్రెస్ పిసిసి తిరుపతి ప్రెసిడెంట్ పంట శ్రీనివాసులరెడ్డి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మావుదూరు వెంకట చలపతి ఆధ్వర్యంలో జరిగిన సూళ్లూరుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె తిలక్ బాబు పరిచయ కార్యక్రమంలో పంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కూటమి సభలో ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి ఎక్కువగా మాట్లాడితే చెప్పుతో కొడతామని పేర్కొన్నారు. హంతకులకు సీట్లు ఎలా ఇచ్చావు అంటూ సొంత సోదరీమణులే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారన్నారు. అవినాష్ రెడ్డికి అడ్డం వస్తే షర్మిలమ్మను హత్య చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని రంగాలను దెబ్బకొట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. బటన్లు నొక్కడమే కాదు, నీవు ఎంత నొక్కింది కూడా చెప్పాలని. చేసిన అప్పు 6,50,000 కోట్లు, ఇచ్చింది 2,70,000 కోట్లు, మిగిలినవి 3,80,000 కోట్లు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం, రాజోలి నిర్మాణం ఎక్కడన్నారు. జగన్ కు 151 వస్తాయనుకుంటే మా కూటమికి 161 వస్తాయని తెలిపారు. నేను బీటెక్ రవి మొదలు దూరి చంపినమాట. అది ఎట్లా హత్య చూసాం, కేసులు చూసాం, పరిస్థితులు చూసాం. ఇట్లా దూరం చూడలేము మేము మధ్యలో. మీ ముఖం ఒకడు వచ్చాయి. ఇక్కడ మా అన్న చెప్తున్నాడు నారాయణ రెడ్డి, చెప్పు తీసుకొని కొడతాం, సుధీర్ ఎక్కువ మాట్లాడతాం. సిగ్గులా మీకు అవినాష్, నీకు సిగ్గులా? అక్క చెబుతోంది, మరొక అక్క చెబుతోంది సునీత, అంతా కూడా సీట్లు ఎక్కించినారని. జగన్ రెడ్డి, నీ ముఖానికి నువ్వు ఎందుకు సీట్లు ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు సీట్లు? ఆ భూపేశ్ ను గెలిపించే బాధ్యత మీకు అందరికీ ఉందా? ఎందుకు గెలిపించాలి? ఎందుకు గెలిపించాలో చెప్పండి.
అవినాష్ రెడ్డి అంటూ వస్తే పాపం షర్మిలమ్మను హత్య చేసిన ఆచరణ. అటువంటి దరిద్రుడు ఆలోచన. పాపం లేడీస్ మొత్తుకుంటున్నారు. ఇంకొద్ది పెద్దలు చూసా స్టార్టింగ్ లో. ఇటువంటి క్యారెక్టర్ అవసరమా? స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి ప్రధాని, సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలను కవి మ్యాజిక్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ కవి వరప్రసాద్ ఆధ్వర్యంలో వేంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బాబు జగజీవన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు, ఐస్ క్రీంలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ బాబు జగజీవన్ మన భారతదేశ చరిత్రలో నిలిచిపోయారన్నారు. బాబు జగజీవన్ అణగారిన కులంలో పుట్టి కృషి పట్టుదలతో మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర సమరయోధుడిగా నిలిచారన్నారు. ఈరోజు మనము బాబు జగజీవన్ రామ్ జయంతిని జరుపుకుంటున్నాం. ఈయన మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. తర్వాత బీహార్ రాష్ట్రంలో అణగారినటువంటి కులంలో అంటే ఎస్సీ వర్గంలో పుట్టి ఒక చిన్న కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టి తనదైనటువంటి పట్టుదల కృషి చేత దేశానికి ప్రధానమంత్రి అయినాడు. ప్రధానమంత్రి అంతకంటే ముందు స్వాతంత్ర పోరాటంలో కూడా ప్రత్యేకంగా పాల్గొని స్వాతంత్రం తెచ్చే దాంట్లో కూడా ఈయన సాహసం చేసి తన కార్యక్రమాలను, ఉద్యమాలను చేసినాడు. ఆ తర్వాత ఎస్సీ వర్గం వాళ్ళ కోసం, అణగారిన కులాల వారి కోసం ఎన్నో సంఘ సంస్కరణలు చేసి ఓ సంఘ సంస్కర్తగా మన భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయినాడు. కాబట్టి ఈ మహనీయుడిని మనము ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకుని ఆయన గుర్తించుకొని ఆయనకు మనం ప్రతి సంవత్సరము ఇప్పుడు ఏప్రిల్ 5వ తేదీన ఆయనకు నివాళులు అర్పించడం మన సాంప్రదాయంగా వస్తుంది. ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతులను దగా చేశారని, తాను చేసిన మోసాన్ని రైతులు మరిచారనే ఉద్దేశంతో మళ్లీ కొత్త హామీలతో ఎన్నికలకు వస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని బిరదవోలు, కళ్యాణపురం, చెర్లోపల్లి, పార్లపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ చంద్రబాబు అధికార కాంక్షతో మళ్లీ పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని, ఆయన ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా రానున్న ఎన్నికల్లో గెలిచేది వైఎస్ఆర్సీపీ అని స్పష్టం చేశారు. టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నియోజకవర్గంలోని గ్రామాలకు దారులు తెలుసా అని మంత్రి కాకాని ప్రశ్నించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలను ఓట్లు అడిగే అర్హత తనకే ఉందని, ఏం అభివృద్ధి చేశాడని చెప్పి సోమిరెడ్డి ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీకి మరోసారి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు. ఆయన అలీపురం రూరల్ నియోజకవర్గం. ఆయన నా జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేశాను అని చెప్పి తిరుగుతున్నాడు. ఆయన ఎందుకు అంకితం చేశాడో మనకు తెలియదు. నేను మీ అందరికి చెప్పేది, ఆయన ఈసారి ఒక మాట చెప్తున్నాడు, ఇవి నాకు చివరి ఎన్నికలు అనేది. బాగానే ఉంది, ఆయనకి చివరి ఎన్నికలు, ఓటేద్దాం, ఓటేసిన తర్వాత ఎవరిని అడగదాం పని. ఆయన చివరి ఎన్నికలు అయిన తర్వాత ఇంక ఊర్లోకి రాడు కదా. ఈరోజు నేను ఎందుకు వచ్చాను ఈ ఊర్లోకి? మరలా నిలబడ్డాను కాబట్టి ఓటు అడగడానికి వచ్చాను. మరలా ఎందుకు వస్తాను? మరలా నిలబడాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి ఊర్లోకి వస్తాను. ఊర్లోకి వచ్చినప్పుడు అన్ని పనులు వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో కొంత పనులు చేసి ఊర్లోకి వస్తే సరేలే ఏదో 4 పనులు చేశాడు అనేటువంటి ఉంటుంది. ఎందుకంటే మరలా పోటీ చేయాలనేటువంటి వాడికి బాధ్యత ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. ఇది నాకు చివరేని కానిటువంటి వాడికి ఆ బాధ్యత ఉండదు, ఆ జవాబుదారీతనం ఉండదు. ఓటేసుకుని గెలిచినా ఓడినా ఇంక మనకు అయిపోయింది కదా అని మీరు ఎవరన్నా పోతే మీరు ఎవరంటే ముందుగా మీరు చెప్పాలయ్యా మాది పార్లపల్లికి ఉలవరపల్లికి తేడా తెలియనటువంటి వాడు. అది ఎక్కడ సంగం రోడ్లో ఉందంటే లేదయ్యా మాది మనుబోలు రోడ్లో ఉందని చెప్పాలి. మనుబోలు రోడ్లో ఉందని చెప్తే మీకు ఎవరున్నారంటే ఒక నాయకుడిని తీసుకెళ్ళాలి. అయ్యా ఈయనయ్యా మా నాయకుడు అని. మైనార్టీలకు 21,000 కోట్ల రూపాయల అభివృద్ధి అందించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న మైనార్టీ సోదరులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండడం చాలా కఠినమని అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో రాజకీయాలకు అతీతం వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం మసీదులను అభివృద్ధి చేశామని అన్నారు. పట్టణ పరిధిలోని కొన్ని మసీదులకు నా వంతు సహాయాన్ని సొంతంగా అందించాం. జామియా మసీదు నిర్మాణం కోసం 15 లక్షల రూపాయల నిధులను వెచ్చించాను. పట్టణ పరిధిలోని మరికొన్ని మసీదులకు మరమ్మతులకు నిమిత్తం, అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతి మసీదుకు 2 లక్షల రూపాయల చొప్పున అందించడం జరిగిందని అన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, ఈ ఇఫ్తార్ కి మరి పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇఫ్తార్ అంటే ఇప్పుడే అర్థం చెప్తా ఉన్నారు. ఉపవాసం తర్వాత
విరమించే భోజనమే ఇఫ్తార్ అని పిలుస్తారు. సో రోజు కూడా అరబిక్ లో దీని అర్థం, ఈ అరబిక్ భాషలో ఈ అర్థం అన్నమాట ఇఫ్తార్. ఖచ్చితంగా అందరూ కూడా మరి పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి ఉదయం నుంచి సాయంత్రం దాకా మరి కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఎండాకాలంలో మరి ఎంతో పట్టుదల కావాలి, ఎంతో మరి కఠినమైన నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం. ఆఖరికి ఉమ్మి కూడా మింగటానికి వీల్లేదనే మరి ఒక కారణంగా ఈరోజు ముస్లిం సోదరులు ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సుమారు అటు ఇటు మరి ఆ యొక్క సూర్యోదయం సూర్యాస్తమయం సమయంతో ఈరోజు బేరీజ్ వేసుకొని రోజు కూడా మారుతూ ఉంటుంది ఈ యొక్క సమయాలు. సో ఈ విధంగా మరి ముస్లిం సోదరులందరూ కూడా ఈ విధంగా మరి ఉపవాసాలు ఉండటం అనేది సామాన్య ప్రతిమ, ఎవరికైనా చాలా కష్టతరమైన పని. మరి అలాంటి ఎండాకాలంలో ఈరోజు ఎండలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మరి ఎండాకాలంలో కనీసం మంచినీళ్ళు లేకుండా ఉండాలంటే చాలా పట్టుదల కావాలి. మరి అలాంటి వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముస్లింలకి అండగా ఉంటూ దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఇవాళ మైనార్టీల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వమే అని చెప్పి ఈరోజు మనం అందరం తెలుసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావులపాలెం ప్రజాగలం సభలో మాట్లాడుతూ ఆర్యవైశ్యులను కించపరచడాన్ని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఖండించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న కిరాణా అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్లకి, కిరాణా వ్యాపారస్తులకి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కిరాణా షాపులు మనందరికీ తెలుసు, కోవిడ్ టైంలో ఏ విధంగా వారు మాల్స్ అన్నీ కూడా మూసేసి ఉంటే వాళ్ళు ఏ విధంగా సేవ చేశారో మనందరికీ తెలుసు. 99% కిరాణా షాపులన్నీ ఎప్పుడు మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఆర్యవైశ్యులే కిరాణా షాపులు చేస్తున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు రావులపాలెంలో వారి సభలకి జనాలు రాలేదన్న ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని నీచంగా కిరాణా షాపుల మీద మాట్లాడటం అంతకంటే దుర్మార్గం లేదు. ఆ గంజాయి అమ్మేదంతా చంద్రబాబు నాయుడు, వారికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ వియంకులు, వాళ్ళే ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు. ఈరోజు కులాలను ఎప్పుడు కూడా, ఆ రోజు మీరు అందరికీ తెలుసు, నాయ బ్రాహ్మిన్స్ అయితే తోకలు కత్తిరిస్తామంటాం, ఎస్సీస్లో ఎవరైనా పుట్టాలనుకోవటం, ఇటువంటి ఆలోచనతో ఇవాళ ఆర్యవైశ్యుల్ని కూడా చులకనగా చూసే పరిస్థితి. మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడికి ఆర్యవైశ్యులు అంటే చులకన భావం. ఆ రోజు మేమందరం కూడా చాలామంది పెద్దలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు పెట్టమని వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి కనీసం ఎన్నిసార్లు తిరిగినా అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కాదు. కేవలం ఒకటే, మా ఆర్యవైశ్యులకి పెద్ద దిక్కు ఆరాధ్యం కొనియేటి రోసయ్య గారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏ తప్పు చేసినా వారిని ఎండగట్టే పరిస్థితి. కొంజేటి రోసయ్య గారి మీద ఉన్న కోపం ఎప్పుడు కూడా వాళ్ళకి ఆర్యవైశ్యుల మీద చూపిస్తూనే ఉంటారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునారెడ్డిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గిద్దలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కడ తిరిగినా మళ్లీ గిద్దలూరు ఆర్టీసీ డిపోకే వస్తుందని, మరి మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గిద్దలూరుకు ఎందుకు వస్తుందని ఎద్దేవా చేశారు. ఈసారి జరగబోతున్న ఎన్నికలు గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవానికి, మార్కాపురం నుంచి వచ్చి పోటీ చేస్తున్న అభ్యర్థి అహంభావానికి పోటీ జరుగుతుందని అన్నారు. నేను స్థానికుడిని, మీ వాడికే ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు ముత్తుముల అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాత్రికి నేను ఇంటికి వస్తాను. ఇది నా ఊరు, ఇక్కడ పుట్టి పెరిగిన మీ వాడిని, మీ స్థానికుడిని అనేటువంటి నన్ను మీరందరూ
రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కాదు. రేపు జరగబోతున్న ఎన్నికలు అశోక్ రెడ్డికో నాగార్జున రెడ్డికో మధ్య కాదు. రేపు జరగబోతున్న ఎన్నికలు గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవానికి, మార్కాపురం నుంచి వచ్చి గిద్దలూరులో పోటీ చేస్తున్న యొక్క అభ్యర్థుల అహంకారానికి మధ్య జరుగుతున్నటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 42వ డివిజన్ జెండా వీధి షాదీ మంజిల్లో నగరం ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో అట్టహాసంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటన్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డిలతో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ నాయకులు హాజరయ్యారు. ఇఫ్తార్ విందుకు విచ్చేసిన నారాయణకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలు పూలమాలలతో సత్కరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇఫ్తార్ విందుకు ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు. మేమిద్దరం యాక్చువల్గా ఈరోజు ఈ ఇఫ్తార్ విందుకి అజీజు కలిసి వచ్చాం. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది దాదాపు 5,000 మంది, యాక్చువల్ 5,000 మంది పైగా ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ బిల్డింగ్ వస్తే, ఈ బిల్డింగ్ దగ్గరికి వస్తే అంటే నేను లోపలికి రావటం ఫస్ట్ టైం, అంతకుముందు రాలేదు. వస్తే నాకు తెలియని ఒక వైబ్రేషన్స్, అంటే ఇంత చక్కగా ఆ రోజు ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో పేదల నిరుపేదలకి ఒక మంచి షాదీ మంజిల్ కట్టించాలని ఆ రోజు అజీజ్ గారు ప్రపోజ్ చేశారు. అప్పుడు ఆ రోజు ఆయన మేయర్. వెంటనే నేను యాక్సెప్ట్ చేసి ఇక్కడ కట్టడానికి యాక్సెప్ట్ చేస్తే ఆయనే దీని యొక్క శిల్పి, దీని డిజైన్ అంతా చేసి ఆయన సొంతగా చేశాడు. ఆ తర్వాత అధికారులకు ఇవ్వటం, అధికారులు దీన్ని టెండర్ పిలవటం, వేగవంతం చేసి 8 కోట్ల రూపాయలతో దీన్ని యాక్చువల్గా డెవలప్ చేశారు. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే 3 ఫ్లోర్లు పెద్ద హాల్స్, చాలా పెద్ద హాల్స్ చేశారు. అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, చేసుకోవాలంటే 60-70 వేలు అవుతుందంటున్నారు. దానికి సొల్యూషన్ ఉంది. ఏదైతే ఈ షామియానాలు, చైర్లు ఇట్లాంటివి కొంటున్నారో అంటే అవన్నీ బాడుకు తెస్తున్నారు. అవి చెప్పడం వల్ల చాలా ఎక్కువ అవుతుంది. దానికి సొల్యూషన్ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఇమీడియట్గా ఏవైతే వాళ్ళు ఎక్విప్మెంట్ బాడుకు తెస్తున్నారో ఆ ఎక్విప్మెంట్ మొత్తం డోనర్స్ ద్వారా ఈ షాదీ మంజిల్కి చేసే ఏర్పాటు నేను చేస్తాను. ఆ తర్వాత 60 నుంచి 70 వేలు అనేది వీలైనంత వరకు మున్సిపల్ కార్పొరేషన్తో మాట్లాడి ఆ రేటు కూడా తక్కువ ఉండే తెలియజేస్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నెల్లూరులో అనేక కార్యక్రమాలు ముస్లిం సోదరులు చేశాం. ముస్లిం మహిళలు, పిల్లలు 10th క్లాస్ చదివి ఆపేస్తున్నారు. వాళ్ళకి ఒక జూనియర్ కాలేజీ ప్రత్యేకం కావాలంటే ఆ రోజు అప్పటికప్పుడు శాంక్షన్ చేశాం. టెలిఫోన్లోనే సెక్రటరీతో నేను మాట్లాడటం, వాళ్ళు టెలిఫోన్లోనే యాక్సెప్ట్ ఇచ్చి జీవో రిలీజ్ చేస్తున్నాం, మీరు స్టార్ట్ చేసుకోండి అన్నారు. అలా ఈరోజు జూనియర్ కళాశాల స్టార్ట్ చేశాం. లోపల యాక్చువల్గా భోంచేస్తుంటే వాళ్ళు ఏం చదువుతున్నారంటే 10th క్లాస్ సార్ మీరు పెట్టిన కాలేజీలో చదివి, ఇంటర్మీడియట్ సార్ మీరు పెట్టిన కాలేజీలో చదువుతున్నారు. నిజంగా ఎంతో ఆనందం వేస్తుంది. ఆ పిల్లలు మీరు పెట్టిన కాలేజీలోనే చదువుతున్నారు సార్ అని అంటే నాకు ఎంతో ఆనందం ఇస్తుంది. అదే కావాల్సింది, ప్రజాసేవ అంటే అదే. అదేవిధంగా బారా షాహిద్ దర్గా, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఆ రోజు 2014 నుంచి 19 దాకా దాన్ని కూడా అజీజ్ గారు యాక్చువల్గా ఆయనకే స్వేచ్ఛ ఇచ్చాం. డబ్బులు శాంక్షన్ చేయడం వరకే నేను తీసుకొచ్చాను. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఆయనే దగ్గరుండి చేయడం జరిగింది. రోడ్లు, end-to-end రోడ్లు కావచ్చు, అదే స్కిల్ డెవలప్మెంట్, మహిళలకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ పెట్టించాం, దాన్ని ఎత్తేసారు. చికెన్ పకోడా సెంటర్ చేశారంట. ఇది నిజంగా దారుణం. నేను ఒకటే చెప్తున్నాను నెల్లూరు ప్రజలందరికీ, 2014లో నేను ఎవరిని ఓట్లు అడగల, డైరెక్ట్గా మంత్రిని అయ్యా. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 5,260 కోట్లు ఆ రోజు సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి డెవలప్ చేశారు. అది అందరికీ తెలుసు. 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ కానీ, 2,250 కోట్లతో పూర్ పీపుల్కి ఇల్లు కానీ, ఇవన్నీ పార్కులు, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే, ఎక్కడ పార్క్ స్థలం ఉంటే వాటన్నిటి పార్కులు డెవలప్ చేశాం.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం ప్రజాగలం చంద్రబాబు నాయుడు పర్యటన భాగంగా బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రావూరు సుధా మరియు బీజేపీ పాలకొల్లు పట్టణ అధ్యక్షుడు జక్కంపూడి రాజా మరియు బీజేపీ పాలకొల్లు పట్టణ ఉపాధ్యక్షులు మామిడి శివయ్య ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావూరు సుధా మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, శ్రీనివాస్ వర్మ గారి నాయకత్వం, రామారెడ్డి గారి నాయకత్వం, జిందాబాద్ 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 జిందాబాద్. మన కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం ఈరోజు నెలకొంది. ఈరోజు కాకినాడలో పార్లమెంటు జనసేన అయితే కానీ అలాగే ఎన్డీఏ అభ్యర్థులు అందరూ కూడా అఖండ మెజార్టీతో గెలుస్తున్నారు. అదే ఊపు ఉత్సాహం రాష్ట్రం అంతా ఉంది. అలాగే నా సొంత ఊరైనటువంటి పాలకొల్లు అలాగే పశ్చిమ గోదావరి నరసాపురం నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలుస్తాడని చెప్పి ప్రగాఢ విశ్వాసం. ఈ యొక్క ప్రజల యొక్క ఊపు ఉత్సాహం చూస్తుంటే గెలుపు ఈరోజే ఖరారైపోయినట్టుగా భావించవచ్చు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పర్యటన అత్యంతం ఎంతో ఉత్సాహభరితంగా భారతీయ జనతా పార్టీ జనసేన అలాగే తెలుగుదేశం కార్యకర్తలంతా ఈ రోజున పసుపుమయం కాషాయమయం అలాగే మన జనసేన ప్రచండమైనటువంటి ప్రజాబలంతో ఈ రోజున ప్రజల ముందుకు రాబోతున్నారు. నాయకులంతా కూడా విజయం ఖరారైపోయినట్టుగా మనం భావించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటములతో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అలాగే జనసేన 3 కూటములతో ఇవాళ సమైక్యంగా మేము అందరం కూడా ఈ సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. ఇవాళ మాతో సమానమైనటువంటి కార్యకర్తగా మొదలుపెట్టి ఇవాళ ఉభయ జిల్లాలకి 2 టర్ముల్లో అధ్యక్షుడిగా చేసినటువంటి శ్రీనివాస్ వర్మ గారిని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మన నడ్డా గారిని ప్రకటించడం నిజంగా భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా మేము అందరం కూడా ఆనందపడుతున్నాం. ఇవాళ ఆయన విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా తనకే ఎంపీ సీటు వచ్చిందన్నంతగా భావించి అందరూ కూడా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మన ప్రియతమ ఎమ్మెల్యే అయినటువంటి నిమ్మల రామారెడ్డి గారిని కూడా పాలకొల్లు నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిపిస్తాం. మా పాలకొల్లు జిల్లా రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో అతి భారీ మెజార్టీ ఇటు అసెంబ్లీకి ఇటు పార్లమెంట్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖాయం, ఇది సత్యం. భారత్ మాతాకి. నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన టికెట్ మా టికెట్గా భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమిటి, కూటమి కార్యకర్తలు ఏమిటి, నాయకులు ఏమిటి, ప్రతి ఒక్కరూ కూటమి విజయానికి అహర్నిశలు ప్రయత్నిస్తారని విజయం తథ్యమని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పల్నాడులో అడుగు పెడుతున్నారు. టీడీపీ నాయకులు చంద్రబాబు పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేశారు. పసుపు తోరణాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో చంద్రబాబు పర్యటన ప్రాంతాలను టీడీపీ నాయకులు అలంకరించారు. క్రోసూరు సత్తెనపల్లిలో ప్రజాగళం బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. క్రోసూరు ఎన్టీఆర్ సెంటర్లో జరిగే సభ ఏర్పాట్లను పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. సత్తెనపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రజాగళం సభను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. ప్రజాగళం విజయవంతంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ విలేజ్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంది. ఈ విలేజ్ లో గత ఎలక్షన్ లో 186 పైగా మెజార్టీ రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. ఈసారి ఇప్పుడు ఓటింగ్ లో రాబోయే ఎలక్షన్ లో కనీసం అంటే 300 మెజార్టీ తీసుకురావడానికి మన శ్రీనివాస్ గారు అట్లానే వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కలిసి వెంకటేశ్వరరావు గారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీని గెలిపించి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, ఉగ్ర నరసింహారెడ్డి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.
ఆర్యవైశ్యులపై చంద్రబాబు వ్యాఖ్యలు, ఆర్యవైశ్యుల ఆందోళనలు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.